అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క చేయూత పెన్షన్ పథకం కింద డబ్బులనేవైతే జమ చేయబోతుందండి. సో, ఎప్పుడు జమ చేస్తారో, ఎవరికి జమ చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా గానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. అందుకోసం వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకు అయితే పెన్షన్ సంబంధించి అయితే ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. ఈ యొక్క పెన్షన్ సంబంధించి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ సెప్టెంబర్ నెలలో చూసుకుంటే పెన్షన్ సంబంధించి డబ్బులనేవైతే ఇంకా వేయలేదని చెప్పి చాలామందైతే ఆందోళన చెందుతున్నారు. అలాగే అటు ప్రతిపక్ష నాయకులు కానీ, లేదంటే ఈ ప్రజలు కానీ చాలా వరకు కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారనమాట. సో, పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పి. సో, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందనమాట. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఇక్కడ మనకి వృద్ధులకైతే రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున 22,000 కోట్లయితే విడుదల చేయబోతున్నారండి. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఎవరైతే అనర్హులున్నారో వారికైతే ఈ పెన్షన్ అనేది రాదనమాట. కేవలం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ అయితే వస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లుగా తెలుస్తుందండి. ఎందుకంటే మనకిక్కడ బోగస్ పెన్షన్‌లనేవైతే చాలా వరకు కూడా ఎక్కువైపోయాయి. సో, ఖచ్చితంగా వీటన్నిటిని రావాలనుకుంటే ఖచ్చితంగా ఈ బోగస్ పెన్షన్‌లన్నీ కూడా తీసివేసి ఎవరైతే అర్హులున్నారో సో, వారికి మాత్రమే జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందుకోసం ప్రణాళికలు కూడా రూపొందించిందనమాట. అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ నిధులన్నీ కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది డౌట్ ఉండొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పిందనమాట. ఈ నిధులనేవి మనకి ఈ యొక్క వారంలోనే విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం అయితే జరిగింది. దీనికి సంబంధించి కూడా గైడ్‌లైన్స్ అయితే విడుదల చేయనుందండి. సో, దీనిపై ఏ అప్డేట్ వచ్చినా మీకు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ధన్యవాదములు. జై హింద్.